కార్తీక దీపం సీరియల్‌తో ఓవర్ నైట్‌లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన అందాలను కలిగిన ఈమె 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 7లో కూడా పాల్గొని తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించింది. ఇక బయటకు వచ్చిన తర్వాత నుంచి ఫుల్‌గా తన యూట్యూబ్ ఛానల్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా గృహప్రవేశం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. 'బిగ్ బాస్' సీజన్ 'ఉల్టా పుల్టా' షోలో పాల్గొన్న శోభా శెట్టి అక్కడ ఉండగానే ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఏకంగా శోభ ప్రియుడు స్టేజ్ మీదకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా 'కార్తీక దీపం' సీరియల్‌లో నిరుపమ్ తమ్ముడిగా నటించిన ఇతడే మౌనిత రియల్ లైఫ్ లవర్ అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయ్యారు. అలా మొదటిసారి షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి కూడా వరుసగా షాక్‌లు ఇస్తూనే వచ్చింది. 'బిగ్ బాస్' నుంచి బయటికి వచ్చిన తర్వాత నుంచి ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తిరుగుతూ ఉంది. ఎక్కడికెళ్ళినా కూడా తన బాయ్ ఫ్రెండ్ తనతోనే ఉంటున్నాడు. రీసెంట్‌గానే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి ఈ జంట గృహప్రవేశం తాజాగా చేసుకుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఓ వీడియోను శోభా శెట్టి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. అయితే చాలా ఘనంగా జరిగిన గృహప్రవేశ వేడుకల్లో తాను చాలా బాధగా కనపడుతూ కనిపించింది. తాను మాత్రమే కాదు, తన ప్రియుడు యశ్వంత్ కూడా చాలా నీరసానికి గురయ్యాడు. ముఖ్యంగా ముందు పూజలో పాల్గొన్న ఆమె మధ్యలో నుంచి కనిపించకుండా పోయింది. అందుకు గల కారణాలేంటో కూడా వెల్లడించింది. తాను గృహప్రవేశం పూజ జరుగుతున్న సమయంలో మధ్యలో పీరియడ్స్‌కి గురైనట్లు వెల్లడించింది. ప్రతి అమ్మాయికి వచ్చే కామన్ పీరియడ్స్ వల్ల తాను ఆ పూజలో పాల్గొనకుండా ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా గృహప్రవేశం జరిగే ఇంట్లో కూడా ఉండకూడదని చెప్పగా బయటకు వెళ్ళి దూరంగా నిలుచుని చూసింది. దీంతో అంతా అప్సెట్ అయ్యారు. ముఖ్యంగా శోభా శెట్టి ప్రియుడు యశ్వంత్ అయితే బాధకి గురయ్యాడు. ప్రెజెంట్ ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.